డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో గోల్డ్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఉండే డౌట్, గోల్డ్ రేట్ ఈ రోజు ఏ విధంగా ఉంది? అండ్ మనం చూస్తే సార్ గోల్డ్ రేట్ పెరిగింది కదా, ఎంతవరకు పెరిగింది? మళ్ళీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమైనా తగ్గే అవకాశం ఉందా? గోల్డ్ తగ్గడం పెరగడం అనేది జనరల్గా అది ఏ దేశ ప్రధాని చేతిలో కూడా లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన చేతుల్లో అది మనం తెచ్చుకోవచ్చు, కానీ అది సర్ప్రైజ్. అదేలా సార్? ఎగ్జాక్ట్లీ చూపిస్తా, తప్పకుండా చెప్తాను. సో గోల్డ్ పెరిగితే సరే, కొంచెం పెరిగింది కదా కొనుక్కోవచ్చా, కనీసం ఇక్కడ చెప్పండి, ఇంకా పెరుగుతుందా చెప్పండి అంటారు. తప్పకుండా అలాంటి ట్రెండ్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలా గుర్తించాలో, అండ్ దానికి ఏం కావాలి, చార్ట్స్లో ఏం చూడాలి, ఆ విషయం కూడా డీటెయిల్స్గా మనం మాట్లాడదాము. అయితే ముఖ్యంగా ఫస్ట్ అయితే మనం ఆభరణాల జ్యువెలరీ గురించి, ప్రైస్ గురించి మాట్లాడుకుందాము. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ఎవరెవరైతే కొనాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా ప్రైస్ 22 క్యారెట్ గోల్డ్ ఆఫ్ జ్యువెలరీ గోల్డ్ చూసుకుంటే 6760 రూపీస్ ఉంది. 6760 రూపీస్. అది మనకి ఓన్లీ ఫర్ జ్యువెలరీ గోల్డ్. అది 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ కానీ కాదు. సో 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే అది 7375 రూపీస్లో రేట్ అవుతుంది. అండ్ ఇక్కడ తగ్గుతుందా, ఇంకా ఇక్కడ నుంచి పెరుగుతుందా అన్నదే మన ప్రశ్న. సో దీని గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చూపిస్తాను. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ ఇది ఉందండి, ఇది ఫ్యూచర్స్ మార్కెట్ ప్రైస్ అనమాట. సో దీని గురించి మనము ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒకవేళ ఎవరైతే ఫిజికల్గా గోల్డ్ కొనేవాళ్ళు ఉంటారో, లేదంటే ఫ్యూచర్స్ మార్కెట్లో గోల్డ్ కొనేవాళ్ళు ఉంటారో, వాళ్ళందరికీ ఇది రికమెండేషన్ కానే కాదు, మీకు ఎడ్యుకేషన్ చేయడానికే ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే, మీరు కొనుక్కుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ కోసం జనరల్గా కొనుక్కుంటారండి. అంటే ఈరోజు నేను గోల్డ్ కొంటే ₹1,00,000 తర్వాత అమ్ముకుందామా, లేదంటే ₹1,50,000లో అమ్ముకుందామా అన్న డెసిషన్ మీరు తీసుకోండి. అది మీ ఇష్టం, అది మీకు ఎంత ప్రాఫిట్ కావాలో మీరు నిర్ణయించుకోండి. కానీ ఎక్కడ కొనాలి, ఎప్పుడు పడితే కొనాలి, ఏ ప్రైస్లో మనకు వస్తుంది, అది ఎలా తెలుసుకోవాలి, అదే కదా మన అందరి మైండ్లో ఉన్న టెన్షన్. సో అన్నిటికీ కూడా ఈరోజు ఫుల్ స్టాప్ పెడుతున్నాను. మనకు ఇప్పటిదాకా నేర్చుకుంటూ వచ్చిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్ట్స్ ఒకలాగుంటే, ఈరోజు మీరు నేర్చుకునేది ఇంకోలా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో మీకు అడ్వాంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్, అది మీకు చెప్తాను. ఇది డైలీ చార్ట్ అండి. గోల్డ్ కరెంట్లీ మొన్నటి వరకు జూన్ 5th లోపల వరకు జూన్ మంత్ కాంట్రాక్ట్ ట్రేడ్ అయ్యేదన్నమాట ఎంసెక్స్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో. అంటే ఎంసెక్స్ ఇంతకుముందు ఒక సపరేట్ ఎక్స్చేంజ్ ఉండేది, అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అంటారు దాన్ని. అంటే ఇందులో మీకు గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, దాంతోపాటు కాపర్ కానివ్వండి, అల్యూమినియం కానివ్వండి, నికెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రేడ్ అవుతాయి అనమాట. అందులోనే ప్రెషస్ మెటల్స్ అంటే గోల్డ్ ఒక్కటే ఉంది అలాంగ్ విత్ సిల్వర్. నా ఇందులో మనము చేయాలి అనుకుంటే జనరల్గా ట్రేడర్స్ ఎవరైతే రెగ్యులర్గా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకుంటూ ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇలాంటి వీడియోస్ చూస్తే ఆ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఏదైతే, మీ దగ్గర అందరి దగ్గర పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, నేను కాదనట్లా. కానీ ఏంటంటే మీరు గుడ్ టు నో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారనుకోండి, అది ఏ రోజైనా మనకు బెనిఫిటే చేస్తుందండి ఎప్పుడైనా. సో అలాంటి విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. ట్రెండ్ని ఎలా గుర్తుపట్టాలి, అది కూడా షార్ట్ టర్మ్లో. నా దగ్గర ఎక్కువ టైం లేదు సార్, డబ్బులు పడున్నాయి, నేను గోల్డ్ కొనేస్తా, మీరు చెప్తారా నేను కొనేనా? సో నేను చెప్తాను, జస్ట్ ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ మనము ఇది ఆగస్ట్ మంత్ ట్రేడ్ అనేది స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం జూన్ నెలలో ఉన్నాం, కానీ నేను ఆగస్ట్ మాట ఎందుకు మాట్లాడుతున్నాను? గోల్డ్ మార్కెట్స్లో, ఫ్యూచర్స్ మార్కెట్లో ప్రతి ఒక కాంట్రాక్ట్ ఫ్యూచర్స్లో స్టార్ట్ అయినప్పుడు దాని ఎక్స్పైరీ పీరియడ్కి 3 months టైం ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆగస్ట్ నెలలోనే మనం ఎందుకు ట్రేడ్ చేయాలి అంటే, మొన్న 4th and 5th జూన్కి ఆ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది. గత 3 నెలల నుంచి ట్రేడ్ అవుతున్న కాంట్రాక్ట్ అయిపోయింది అనమాట. సో జూన్ 6th 7th తర్వాత నుంచి ఇప్పుడు ఆగస్ట్ మంత్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే జూన్ మంత్ ట్రేడ్ చేసుకోవచ్చు, ఆగస్ట్లో కాంట్రాక్ట్లో, మీరు జూలై మంత్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు, ఆగస్ట్ నెలలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. టిల్ ది ఆగస్ట్ 7th or ఆగస్ట్ 6th లోపల ఏదైతే ఎక్స్పైరీ డేట్ నార్మల్గా ఉంటుందో దాని ప్రకారం మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఆగస్ట్ మంత్ కాంట్రాక్ట్లో చూసుకుంటే ఇదిగోండి, గోల్డ్ మనకి ఒక ఆల్ టైమ్ హై క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సైడ్ వేస్ మూమెంటం ఇచ్చిందండి. సో ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా ఈ కొన్ని రోజుల నుంచి 74,442 అన్నది మనకు వచ్చింది 20th మే రోజున శిరీష. సో ఆ రోజు మనం విట్నెస్ చేసాం కూడా, చూసాం కూడా, గోల్డ్ బాగా పెరిగిపోయిందని అని చెప్పేసి మీరు అన్నారు, నేను చెప్పాను లైఫ్ టైం హైస్లో ఉందని. అక్కడ నుంచి గోల్డ్ పడడం మొదలు పెడితే
24th మే కల్లా గోల్డ్ పడిపోయేసేసి 71,685 దాకా వచ్చిందండి. మళ్ళీ అక్కడి నుంచి మీకు ఒక హై క్రియేట్ చేసింది ఇక్కడ 72,449 ఆన్ ద డేట్ ఆఫ్ 31st మే. ఇకపోతే మనం జూన్ నెలలోకి వచ్చేసాం. సో జూన్ నెలలో చూసుకుంటే ఒక లో కొట్టిందండి ఇక్కడ గోల్డ్ మీకు 71,178 వరకు రావడం జరిగింది. అది 3rd జూన్ రోజున. దాని తర్వాత మళ్ళీ ఈ గీతని దాటేసేసి చూడండి మీకు ఆన్ ద డేట్ ఆఫ్ 5th జూన్ మీకు గోల్డ్ మేడ్ అ లో ఆఫ్ 71,500, 71,500. అక్కడ నుంచి గోల్డ్ ఈ గ్రీన్ లైన్ దాటేసింది కాబట్టి చూడండి ఈ రోజున మీకు గోల్డ్ ఇస్ ట్రేడింగ్ అట్ 73,492. సో ఇక్కడ నుంచి గోల్డ్ మళ్ళీ పెరుగుతుందా పడుతుందా అన్న అయోమయమైన సిచ్యువేషన్లో మీరు ఉండాల్సిన అవసరం లేనే లేదు. మీరు ఇక్కడ నేను గీత గీసిన తర్వాత దీన్ని ట్రెండ్ లైన్ అంటారు. అంటే ట్రెండ్ అప్ సైడ్ ఉందా, ట్రెండ్ లేదా డౌన్ సైడ్ ఉందా అన్న విషయం మీకు క్లియర్గా తెలుస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఈ గీతని దాటి ఈ బార్ అనేది పైకి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే దానికి అర్థం ఏంటంటే నెక్స్ట్ డే నుంచి గోల్డ్ పెరుగుతుంది. సో మీరు ఇమ్మీడియట్గా గోల్డ్ కొనుక్కున్నారనుకోండి, ఈవెన్ అట్ ద ప్రైస్ ఆఫ్ 72,600లో కొన్నా ఇవాళ మీకు గోల్డ్ 73,500 దరిదాపుల్లో ట్రేడ్ అవుతుంది. అంటే మీకు దాదాపు 1,000 రూపాయలు ప్రాఫిట్ ఇంట్రాడేలో అండ్ సింగిల్ డేలో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా. అంటే మీకు ఒక విషయం తెలుసా, గోల్డ్ కాంట్రాక్ట్ సైజు 1 కేజీ గోల్డ్ సైజు ఉంటుందన్నమాట. మీరు కేజీ గోల్డ్ పైన 1,000 రూపాయలు ప్రాఫిట్, 1,000 రూపాయలు ఇది పెరిగితే మీకు ఎంత వస్తుంది తెలుసా ప్రాఫిట్? 10,000 రూపాయలు వస్తుంది. 10,000 రూపీస్ జస్ట్ ఇన్ 1 డే ప్రాఫిట్ అండి. మీరు పెట్టిన 2 లక్షల పెట్టుబడికి 10,000 రూపీస్ అంటే ఒక రోజులో మీరు 5% సంపాదిస్తున్నాడు. ఇక్కడ బయట ఫైనాన్స్కి చూడడానికి భయపడుతుంటారు జనాలు, అక్కడికి ఇస్తేనేమో నెలకి 5% వస్తుందని చెప్పి ఆశతో ఇస్తారు. ఇక్కడ ఒక రోజులో 5% మీకు రిటర్న్స్ వచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఆప్షన్. ఇలాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ని మీరు చూస్తుండండి. ఇది రికమెండేషన్ కానే కాదు, మళ్ళీ చెప్తున్నాను శిరీష. సో ఇలా ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి కావచ్చు, అండ్ గోల్డ్ గురించి కావచ్చు, లోన్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఆల్రెడీ చేశాము. ఇంకోటి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ హై డిమాండ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ 16th జూన్కి మనం ఒక మాస్టర్ క్లాస్ చేయబోతున్నాము, విచ్ ఈజ్ అబౌట్ ఫ్రమ్ 11 AM to 4 PM వరకు ఉంటుంది. ఇందులో మీకు శిరీష గారు అన్నట్టుగా ఇవన్నీ కన్సర్న్స్ ఏవైతే మీ అందరికీ ఉన్నాయో, అంటే అందరికీ అన్ని కన్సర్న్స్ ఉండకపోవచ్చు, ఏదో ఒకటైతే ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. సో ఈ కన్సర్న్స్ అన్నిటికీ కూడా ప్రశ్నలకి ఒకటే జవాబు. ఈ మాస్టర్ క్లాస్ మీరు అటెండ్ చేశారనుకోండి, మీరు 100% లాస్ లేకుండా ప్రాఫిట్ కలిగించిన పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాంతోపాటే మీరు ఇన్కమ్ లేదు తక్కువ అయిపోతుంది, నాకు మాత్రం ఈఎంఐస్ మాత్రం టైంకి కట్టలేకపోతున్నాను, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. సో ప్యాసివ్ ఇన్కమ్ కోసము మనకు గ్రోమో యాప్లో నెలకి 1,00,000 పైన ఎలా సంపాదించాలి అలాంటి కైండ్ ఆఫ్ ఐడియాస్తో మనం గంట సేపు కూర్చొని ఎవ్రీ సింగిల్ డే 1 hour స్పెండ్ చేస్తే ఎలా ప్యాసివ్ ఇన్కమ్ తెచ్చుకోవచ్చు ఆ డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఇదే కాకుండా గవర్నమెంట్ లోన్స్ కానివ్వండి, ప్రైవేట్ బిజినెస్ లోన్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, క్రెడిట్ స్కోరే కానివ్వండి, ఇవన్నీ డీటెయిల్ కూడా ఒక కన్సాలిడేటెడ్ మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. మార్నింగ్ 11 AM to 4 PM. ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నంబర్ బిజీగా ఉందా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, బట్ త్వరపడండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.